హాయ్ తెలంగాణ వెబ్సైట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. 2025 వెబ్సైట్ అనేది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ నేను చెప్పేదాన్ని, మీకు ర్యాంక్ వచ్చింది కదా, ఈ ర్యాంక్కి ఎక్కడ మరి కాలేజీ వచ్చేది, ర్యాంక్ వర్సెస్ సీటు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఫేజ్ ఉంది కదా మనకి, ఫస్ట్ ఫేజ్లోనే సరిగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం 90% మంచి సీట్స్ వచ్చేదంతా ఫస్ట్ ఫేజ్లోనే. ఇక సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో పుచ్చులు హెచ్చులు వచ్చే అవకాశం ఉంది. 90%లో మీకు కోరుకున్న సీటు వచ్చే అవకాశం ఫస్ట్ ఫేజ్లోనే ఉంది. ఎందుకంటే ఇదేంటంటే కచ్చీప్ లాంటిది. మనం సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత కావాల్సిన సీట్లో మనం కూర్చుంటాం. తర్వాత లేట్గా వచ్చిన వాళ్ళు, లేట్ కమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కూర్చున్నవాడు లెగవడు అనమాట. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తించింది. మీరు ఒక హాల్లోకి ఎంటీగా ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన సీట్లు మీరు కూర్చోవచ్చు యాజ్ పర్ యువర్ ర్యాంక్ ప్రకారం. అందుకని మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మరి ఎక్కడ లాస్ట్ ఇయర్ మరి మన కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాం. అది ఆ కట్ ఆఫ్ని బట్టి మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మరి మెంటర్స్ హెల్ప్ తీసుకుంటే ఇంకా మంచిది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ మిస్ అవ్వకుండా ఉంటారు. మెంటర్స్ హెల్ప్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది. సాధ్యమైతే మీకు ఎవరైనా పేరెంట్స్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేసి ఉంటే మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు సార్ మాకు కొద్దిగా డౌట్ ఉందంటే మరి మెంటర్స్ హెల్ప్, మాలాంటి మెంటర్స్ హెల్ప్ తీసుకోండి. దానికి తగిన ఫీజు అయితే చెల్లించాలి, సర్వీస్ ఛార్జ్ అయితే. ఇక్కడ చూసినట్టయితే మీకు మన దగ్గర 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. 175 ఇంజనీరింగ్ కాలేజ్ డేటా ఉంది. మరి ఆల్రెడీ ఈసారి 1 కాలేజ్ 176, ఆల్మోస్ట్ ఆల్ 1,80,000 ఇంజనీరింగ్ సీట్స్ అయితే ఉండి టోటల్గా 1,20,000 దాకా ఉంటాయి. దానిలో మనకి ఈ యొక్క 30% మేనేజ్మెంట్ కోటా వాళ్ళు తీసిస్తే 80% మనకి సీట్స్ వచ్చే అవకాశం, 80% కన్వీనర్ కోటాలో మంచిగా సీట్స్ వచ్చాయి. మీరు ఆప్షన్స్ ఎంత నీట్గా చక్కగా పెట్టుకుంటే మీకు అంత మంచి సీటు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ర్యాంక్స్ అన్ని డిసైడ్ అయిపోయినాయి కదా. కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, కొంతమంది మంచి ర్యాంకు రాకుండా ఉండొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ కాలేజ్ ఇన్స్టిట్యూట్ కోడ్లు, ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది డేటాను చూసినట్టయితే సపోజ్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఇక్కడ లాస్ట్ ఇయర్ చూద్దాం. ఇక్కడ స్మాలెస్ట్, ఇక్కడ లాస్ట్ ఇయర్ 1900 నుంచి స్టార్ట్ అయిందమ్మా. 1900 నుంచి స్టార్ట్ అయింది. ఎండింగ్లో ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎండింగ్లోకి వెళ్తే లాస్ట్ మనకి డేటాకి వెళితే 1900 ఇక్కడ 1,80,000 వరకు వచ్చినాయి. 1,80,000 వరకు వచ్చినాయి. 1,80,000 సివిల్ ఇంజనీరింగ్. లాస్ట్ కాలేజ్ ఏదంటే ఇది వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నిగ్మా, జయప్రకాష్ నారాయణ, తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్, జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల, ఇవి లాస్ట్గా వచ్చినాయి. సార్ మరి మెంటర్షిప్ ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఎంసెట్ స్టూడెంట్స్కి మొత్తానికి ఇంజనీరింగ్ సీట్ అయితే గ్యారంటీ. ఇది జోసా మాదిరి కాదు. మీరు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో జస్ట్ క్వాలిఫై అయితే మీరు లాస్ట్ ర్యాంక్ వరకు మీరు చేరాలనుకుంటే, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీకి వెళతారు, వాళ్ళని మనం ఏం చేయలేం. సిఎస్సి కావాలనుకున్నారు, మంచి కాలేజీలో సిఎస్సి రాలేదు. అలాంటప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్కి అమృత కానీ, మరి ఎస్ఆర్ఎం కానీ, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్కు వాళ్ళ కెపాసిటీని బట్టి, ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి వెళ్ళటం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. మీరు మంచి సీట్ రావాలంటే ఒక మెంటర్ కావాలి, అది గుర్తుపెట్టుకోండి. సిఎస్సి బ్రాంచ్ కానీ నవడేస్ ఈసీఈ కూడా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. ఇవి రావాలంటే ఒక మెంటర్షిప్ కావాలి. మన దగ్గర డేటా మొత్తం ఉందమ్మా. ఇక్కడ సంబంధించిన డేటా అయితే 175 కాలేజీలకు సంబంధించిన కంప్లీట్ డేటా ఉంది, మీ ర్యాంకుకు తగ్గట్టు. సపోజు ఇక్కడ మీ ర్యాంక్ ఎక్కడుందో, సపోజు ఒక స్టూడెంట్ ఓసీ బాయ్స్ ఉన్నారు. ఓసీ బాయ్స్ స్టూడెంట్ యొక్క ర్యాంకు ఎలా ఉంటుందంటే ఒక్కసారి చూద్దాం మనం. ర్యాంకు ఇక్కడ చూసినట్టయితే ఓసీ బాయ్స్ స్టూడెంట్ ర్యాంకు
ఇక్కడ చూద్దాం కదా. మరి ఓసీ బాయ్స్ సపోజ్ ఒక 20,000 వచ్చింది, ఒక 15,000 వచ్చింది. 15,000 వచ్చినప్పుడు మనము ఒక 12,000 మధ్యలో వాళ్ళని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. సపోజ్ 12,000 బఫర్ తీసుకుని ఒక 17,000 వరకు అయితే, అంటే 15,000 కదా. ఈ మధ్య కాలేజీలో మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ కాలేజ్, ఓసీ స్టూడెంట్, ఓసీ బాయ్ స్టూడెంట్ యొక్క 12,000 వాళ్ళ 12,000లో మీకు ఇక్కడ 16,000 దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే మనము దీనికి ఎక్కడెక్కడ మీకు 12,000 15,000కి ఎక్కడెక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 15,000 ఉంది కదా, మీరు ఎక్కడెక్కడ విఎన్ఆర్, బీవీఆర్, జేఎన్టీయు, మారుతి, వర్ధమాన, గోకరాజు, నీల్ గోఖలి, శ్రీనిధి ఇన్స్టిట్యూట్, అనురాగ్, ఇలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్, ఇలా మరి మనం పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. పీడిఎఫ్ ఫైల్ కూడా జనరేట్ చేసి ఇస్తాను. మరి స్టూడెంట్స్ మరి అదేవిధంగా నాకు సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, డేటా సైన్స్, సిఎస్ఎం, ఇవి మరి నాకు ఇన్ఫర్మేషన్ ఇవే జారాలంటే మీకు దానికి తగ్గట్టుగా నేను ఫిల్టర్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. సపోజు 15,000 వచ్చిన స్టూడెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 15,000 వచ్చింది ఆ స్టూడెంట్స్. ఇక్కడ చూసినట్టయితే ఈ 15,000 స్టూడెంట్ మరి సిఎస్సి బ్రాంచ్ 15,000 వచ్చిన స్టూడెంట్కి శ్రీనిధిలో రావటం అయితే జరుగుతుంది. శ్రీనిధిలో రావచ్చు. అంటే అందుకని మనం 15,000 అంటే మనం 12,000 పైన పెట్టుకోవాలి. ముందు మీరు జేఎన్టీయు హైదరాబాద్ కానీ, ఓయూ కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత రెండమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఎలాగ పెట్టుకోవాలి. ఈ 15,000 వరకు ఇలా కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సపోజు ఈ 15,000 వచ్చిన స్టూడెంట్కి శ్రీనిధిలో వచ్చే అవకాశం ఉంది, సుల్తాన్పూర్లో సిఎస్ఎం వచ్చే అవకాశం ఉంది, వనపర్తి. ఈ విధంగా సపోజు ఈసీఈ మహాత్మా గాంధీ ఎంజీఐటీలో ఈసీఈ రావచ్చు, అనురాగ్ ఫార్మల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఈసీ బీవీఆర్ఐటి, ఇలా వచ్చే అవకాశం అయితే ఉంది. మీ ర్యాంకుకు తగ్గట్టుగా మనము ఈ యొక్క పీడిఎఫ్ ఫైలు జనరేట్ గీతాంజలిలో రావచ్చు. ఇట్లా సపోజు క్యాస్ట్ బేసెస్ అనమాట. క్యాస్ట్ బేసెస్ ఒక స్టూడెంట్ ఉండడానికి ఓసీ బాయ్స్ కానీ, ఓసీ గర్ల్స్, తర్వాత ఇప్పుడు బీసీఏ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్ గర్ల్స్, బీసీసీ వాళ్ళకి, బీసీడీఈ మైనారిటీ సెక్షన్, అదేవిధంగా ఎస్సీ బాయ్ స్టూడెంట్స్ కూడా మరి ఎంత ర్యాంకు మరి వస్తే మీకు ఆప్షన్స్ అనమాట, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నుంచి మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. మీరు ఒక లాస్ట్ ఇయర్ మీకు వచ్చిన 10,000 ర్యాంక్ వచ్చింది. 10,000 ఒక బుక్ తీసుకుని నోట్ డౌన్ చేసుకుని రాసుకోండి. లేకపోతే మెంటర్స్ను మరి కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనము 2,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము. ఈ 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. మరి ఇది వాట్సాప్ మనము, ఇది క్యూఆర్ కోడ్. మనము ఎంసెట్ కౌన్సిలింగ్ మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ ఏది ఫస్ట్ పెట్టుకోవాలి, ఏది సెకండ్ పెట్టుకుంటే మీకు మంచిదని గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మన తెలంగాణ కౌన్సిలింగ్లో కూడా, ఆంధ్ర కౌన్సిలింగ్లో కూడా చాలా మందికి హెల్ప్ చేసాము. వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం అయితే జరిగింది. వాళ్ళు పెట్టుకుని మంచి సిబిఐటీలో కానీ, ఓయూలో కానీ, మరి జేఎన్టీలో కానీ మంచి సీట్స్ అయితే వచ్చినాయి. గైడెన్స్ ఇస్తాము, దేనిలో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉండొచ్చు, ఎక్కువ ప్లేస్మెంట్స్ కాకూడదు అనేది. మీరు ఎప్పుడైనా సరే పేరెంట్స్ మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు మెంటర్స్తో డిస్కస్ చేసినప్పుడు, ఒక డాక్టర్తో డిస్కస్ చేస్తే మరి ఏ విధంగా ఉంటుందో, మీకు యొక్క కెరియర్ గైడెన్స్ కావాలంటే మెంటర్స్తో డిస్కస్ చేయాలి. ఆ డిస్కస్ చేయడానికి మీకు టైము మరి ఎన్ని గంటలైనా, మరి రోజుకు ఒక్కొక్కళ్ళు 4 సార్లు కాల్ చేస్తారు, 5 సార్లు కాల్ చేస్తారు. మరి కౌన్సిలింగ్ వరకు కూడా మన దగ్గర కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ టైమ్స్ మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏదన్నా డౌట్ వచ్చినా కానీ మరి ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఫస్ట్ ఏది పెట్టుకోవాలి, సెకండ్ ఏది పెట్టుకోవాలి పెట్టుకుంటే మరి మీరు దీనికి ఛార్జ్ చేస్తామమ్మా. 2,000 ఒకసారి ఎవరైనా కాల్ చేస్తే నేను ఫ్రీగా వాళ్ళకి చెప్తాను. రెండోసారి ఐ కాంట్ ఏబుల్ టు టెల్, ఎందుకంటే నాకు కూడా టైం ఉంటుంది కాబట్టి. మెంటర్షిప్ ఆల్రెడీ చేరిన స్టూడెంట్స్కి నేను హెల్ప్ చేయడంలో బిజీగా ఉంటాను కాబట్టి నేను చేయలేను. మీరు ఇది నంబర్, మన వాట్సాప్ నంబరు, దీనికి క్యూఆర్ కోడ్ మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి షేర్ చేస్తే మరి దీని యొక్క డీటెయిల్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది
ఎస్సీ స్టూడెంట్స్ మన దగ్గర మీకు వచ్చిన ర్యాంకు సపోజ్ ఒక స్టూడెంట్కి ఎస్సీలో 60,000 వచ్చింది, 70,000 వచ్చేసింది. ఏ విధంగా మరి వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్ ఇవ్వడం, ఎస్సీ బాయ్స్లో ఒక స్టూడెంట్కి మరి ఒక 50,000 వచ్చింది. నేను 40,000 డిఫరెన్స్, 45,000 వేసుకోండి. 45,000 నుంచి నేను 60,000 వరకు బెటర్ కాలేజెస్ ఏ విధంగా ఉండవు, ఎక్కడ రావచ్చు అనేది మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్స్ ఒక మరి 45,000 సపోజు ఇక్కడ 45,000 60,000 పెట్టు ఒక రఫ్ ఎస్టిమేషన్లో ఒక మరి 45,000 కదా ఎస్సీ స్టూడెంట్స్, ఇక్కడ 45,000 వచ్చేసింది. ఈ 45,000లో మీకు కావాల్సింది మరి 45,000లో ఏ విధంగా ఉంటాయి, 45,000 60,000 ఈ మధ్యలో ఉన్న కాలేజెస్ మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. మనము గైడెన్స్ వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన సిఎస్ఎం వస్తుంది, ఎంయూఎస్ఆర్ వస్తుంది, బీవీఆర్ సిబిఐటి వస్తుంది. సిబిఐటిలో మనకి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ త్రిబుల్ వస్తుంది ఇక్కడ. అంటే వీళ్ళకి వచ్చే టాప్ కాలేజ్ ఈ విధంగా మనం ఫిల్టర్ చేసి వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ జనరేట్ చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతనం, ఏఎన్ఆర్ విజ్ఞానం, ఈ లెక్కన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగు, వర్ధమాన కాలేజ్ ఇంజనీరింగు, జేఎన్టీ యూనివర్సిటీ జగిత్యాల. మరి ఏ కాలేజీ బెస్ట్? సపోజ్ యూనివర్సిటీ కాలేజ్ చూసుకున్నారనుకోండి, జేఎన్టీలో మరి ముఖ్యంగా చెప్పేది జేఎన్టీ కూకటపల్లి ఓకే, ఫస్ట్ కూకటపల్లి ఓకే, సెకండ్ మనకి జగిత్యాల కానీ, థర్డ్ సుల్తాన్పూర్, ఈ 3 ఓకే. మిగతా అన్నీ అక్కడ ఫ్యాకల్టీ కూడా సరిగా ఉండదు, మరి టీచింగ్ స్టాఫ్ కూడా సరిగా లేరని కొంతమంది చెప్తున్నారు. అక్కడ ఉన్న ఇంతకుముందు స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా మరి ఈ జేఎన్టీ కాలేజీల్లో క్యాంపస్ల్లో ఎక్కడ చేరవచ్చు? మహబూబాబాద్ ఉంది, మహబూబ్ నగర్, ఇక్కడ వనపర్తి ఉంది. వాటిల్లో చేరాలా వద్దా? అవి కూడా ఇంపార్టెంట్. అవి యూనివర్సిటీ కాలేజ్ సార్, నాకు సీట్ వచ్చిందని చెప్పుకోకూడదు. అక్కడ అసలు ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, టీచింగ్ స్టాఫ్ అంటే అట్లా ఓకే. మరి ఆ విధంగా కనుక్కోవాలి. గైడెన్స్ ఇంపార్టెంట్ అమ్మ. గైడెన్స్ లేనిదే మరి ఆ విధంగా ఫ్యాకల్టీ ఎక్కడ ఉంటుంది, సిబిఆర్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, బీవీఆర్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మాకు తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా వీటి మీద ఉన్నవాళ్ళం కాబట్టి మనకు ఒక ఐడియాతో మనం చెప్తాం. ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నేను హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఏది ముందు పెట్టుకోవాలి, ఏది తర్వాత పెట్టుకోవాలి, గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళాలా, ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళాలా, ఇలా సందిగ్ధంలో చాలామంది పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ ఉంటారు. సపోజ్ జేఎన్టీ కూకటపల్లి ఓకే, జగిత్యాల ఓకే, సుల్తాన్పూర్ ఓకే. ఇక రెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అనేది అక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా సరిగ్గా లేదని మన దగ్గర సమాచారం ఉంది. కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఆ విధంగా మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మెంటర్షిప్ అంటే జస్ట్ మీకు ఇక్కడ ఏంటంటే జస్ట్ మెంటర్షిప్ అంటే నేను పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయమమ్మా. పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయం, కానీ మీకు కావాల్సిన కెరియర్ గైడెన్స్ ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఎందుకంటే మనము కోటి విద్యలు కూటి కొరకు అన్న సామెత ప్రకారం మనం చదువుకునేది ప్లేస్మెంట్ కొరకు. ప్లేస్మెంట్ రానప్పుడు అక్కడ వేస్ట్ కదా. అందుకని ప్లేస్మెంట్స్ ఏ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు వస్తాయా, యూనివర్సిటీ కాలేజీలు వస్తాయా, ఏ బ్రాంచ్ చేయాలి, ఏ బ్రాంచ్ చేయకూడదు. మరి యూనివర్సిటీ కాలేజీలో కూడా సివిల్కి కూడా కొన్ని మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సివిల్ కానీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్. సపోజ్ మీరు జేఎన్టీ చూసుకొని జేఎన్టీలో చూసుకుంటే ఇక్కడ అన్ని ప్లేస్మెంట్స్ బాగున్నాయి. జేఎన్టీ కూకటపల్లిలో ప్లేస్మెంట్స్ వైజ్గా మెటలర్జీ వాళ్ళకి వస్తున్నాయి. అలా గైడెన్స్ ఇస్తామన్నమాట. మన దగ్గర చేరితే మీరు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, మీరు అందరు లిజనర్సే కానీ మీరేమి క్వశ్చన్స్ అడగలేరు. అదే మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే మీరు నన్ను కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, నేను మిమ్మల్ని అడగచ్చు, మీరు నన్ను కూడా అడగచ్చు. 2-వే కమ్యూనికేషన్ ఇది 1-వే కమ్యూనికేషన్. ఎవరైనా కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను. అదేవిధంగా కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కరికి కూడా ఎంసెట్ 2025లో తెలంగాణలో మంచి సీటు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.